బర్గర్ కింగ్ మామ. కువైట్లో ₹500 ఆఫర్ నడుస్తుంది. సరే తిందామని చెప్పేసి డ్యూటీ అయిపోగానే నా కార్ ఎక్కేసి సర్రమని హవల్లీలో ఉండే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన. వాళ్ళైతే అమౌంట్ పే చేసుకున్నారు, నువ్వు తిన్నారు. వాళ్ళైతే కాసేపు వెయిట్ చేయమని చెప్పారు. సరే చేసేది ఏం లేక అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నా. ఓకే, మొత్తానికి అయితే ఒక 5 minutesలో మామ మనకైతే కనుక మన బర్గర్ అయితే ఇచ్చేసారు మామ. ₹500కి ఒక కోక్ ఇచ్చిండ్రు, కొన్ని బతాత్ ఇచ్చిండ్రు, ఒక బర్గర్ ఇచ్చిండ్రు. నిజంగా చాలా వాల్యుబుల్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి తిందాం మామ, ఎట్లుందో చూద్దాం ఒకసారి. కువైట్లో ఫస్ట్ టైం మా బర్గర్ తిన్నాము. నాకేందో ఫస్ట్ అంత టేస్ట్ అనిపించలా. అంటే ఓకే 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 అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు చికెన్ అయ్యి తిన్నాం కానీ ఈ బర్గర్ ఎప్పుడు తినలా. ఏమంటే ఇప్పుడు మనకు ₹500 ఆఫర్ అని చెప్పి వచ్చాం కానీ ఆహా లేదండి మనకు వద్దమ్మా ఇది. అయితే కోక్ తాగినామమ్మ. తర్వాత అబ్బా నాకు చేతికి ఇంటికి నీరుకున్నాయి ఇప్పుడు. అంటే అంత బాగా అనిపించింది. తర్వాత ఆ ఉల్లగడ్డ చిప్స్ అయితే నోట్లో పెట్టుకున్నా. ఓకే, బాగానే అనిపించింది. మామ నిజం చెప్తానా, ఆ రెండోసారి అయితే కనుక ఆ బర్గర్ నోట్లో పెట్టుకున్నా మామ. అబ్బా బాబా సాధ్యపడే టేస్ట్ అనిపించాల నిజంగా. కువైట్లో ఎన్ని రోజులు ఆఫర్ ఉంటాయి, అన్ని రోజులు నా డ్యూటీ అయిపోతే సర్రం ఇంటికి వచ్చి తిందాం అనిపించింది. అంత బాగా అనిపించింది. ఓకే మామ, ఇంకా మిగతా కోక్ తాగేసి ఆ బర్గర్ తినేసి పోయొచ్చా రూమ్కు. మళ్ళీ పొద్దున్నే డ్యూటీ ఉంది, డ్యూటీకి పోవాలా. సరేనా? బాయ్ మామ, బాయ్ బాయ్, జాగ్రత్త అందరూ.